హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరం బతుకమ్మ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మొదటిసారి మన ఛానల్ ఎవరన్నా వాచ్ చేస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీ దాకా చేరుకుంటుంది. బతుకమ్మ పండుగ అంటే మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హిందువులు జరుపుకునే, మహిళలు జరుపుకునే పువ్వుల పండుగను బతుకమ్మ పండుగ అని అంటారు. తెలుగులో బతుకమ్మ అంటే జీవితంలోకి తిరిగిరా అని అర్థం. బతుకమ్మలో బతుకు అంటే జీవించడం, అమ్మ అంటే తల్లి లేదా దేవత. బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకుంటారు. ఈ 9 రోజులు కూడా రకరకాల పువ్వులతో బతుకమ్మను అమర్చి గౌరీదేవిని బతుకమ్మ రూపంలో పూజిస్తారు. దసరాలో చివరి రోజున దుర్గాష్టమి రోజున ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. 2024 సంవత్సరం బతుకమ్మ పండుగ ప్రారంభం 2024 అక్టోబర్ 2వ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజున ప్రారంభమై 2024 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ గురువారం దుర్గాష్టమి రోజున పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మ పండుగగా ముగిస్తుంది. బతుకమ్మలో మొదటి రోజున డే 1 బతుకమ్మకి నైవేద్యంగా బియ్యం, నువ్వులు నివేదన చేస్తారు. బతుకమ్మలో రెండవ రోజున డే 2 బతుకమ్మకి నైవేద్యంగా అటుకులు నివేదన చేస్తారు. బతుకమ్మలో మూడవ రోజు డే 3 బతుకమ్మకి నైవేద్యంగా ముద్దపప్పు అన్నం నివేదన చేస్తారు. బతుకమ్మలో 4వ రోజు డే 4 బతుకమ్మకి నైవేద్యంగా నానబెట్టిన బియ్యం, బెల్లం నివేదన చేస్తారు. బతుకమ్మలో 5వ రోజు డే 5 బతుకమ్మకి నైవేద్యంగా అటుకులు నివేదన చేస్తారు. బతుకమ్మలో 6వ రోజు డే 6 బతుకమ్మకి ఈరోజు నైవేద్యం చెయ్యరు. బతుకమ్మలో 7వ రోజు డే 7 బతుకమ్మకి నైవేద్యంగా వేపకాయ నివేదన చేస్తారు. బతుకమ్మలో 8వ రోజు డే 8 బతుకమ్మకి నైవేద్యంగా నువ్వులు, బెల్లం, నెయ్యి కట్టి లడ్డుగా చేసి నివేదన చేస్తారు. బతుకమ్మలో 9వ రోజు డే 9 బతుకమ్మకి నైవేద్యంగా 5 రకాల అన్నం తయారు చేసి ఒక రకం తీపి పదార్థం అన్నది నివేదన చేస్తారు. చూశారుగా అండి, ఈ 2024 సంవత్సరంలో మనకి బతుకమ్మ పండుగ ఈ రోజు ప్రారంభమవుతుంది. అమ్మవారికి 9 రోజులు ఎటువంటి నైవేద్యం సమర్పించుకోవాలని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ ఫస్ట్ మీ దాకా చేరుకుంటుందండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.